హాయ్ అండి. నువ్వులతో నూరు లాభాల నూరిన అన్నారా? కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండే ఈ నువ్వులతో మంచి హెల్తీ చెక్కీలనైతే చేసుకుందాము. అయితే ఈ చెక్కీలు స్వీట్ షాప్‌లో లాగా గ్లాసీగా ఉంటాయి. అంతే కాదండోయ్! క్రంచీగా కూడా ఉంటాయి. చాలా బావుంటాయి. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ పై అడుగు మందంగా ఉన్న గిన్నెని గాని కడాయిని గాని పెట్టుకొని కాస్త హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ లోకి మంటని టర్న్ చేసేసుకొని 1 కప్పు వరకు నువ్వుల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ నువ్వుల్ని లో ఫ్లేమ్ లో మాత్రమే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ లో గాని మీడియం ఫ్లేమ్ లో గాని వేయించకూడదు. కొంతమంది మీడియం ఫ్లేమ్ లో కూడా వేయిస్తారు. దానివల్ల కలర్ చేంజ్ వస్తుంది. లో ఫ్లేమ్ లో కాస్త ఓపిక్గా వేయించుకుంటే చాలా బాగా వస్తాయి నువ్వులు. క్రంచీగా చెక్కీలు అనేవి చాలా బాగుంటాయి. ఇది కంప్లీట్‌గా వేగడానికి నాకు 20 నిమిషాల పైనే టైం పట్టిందండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వేగిన తర్వాత చూసారా? కలర్ చేంజ్ అవ్వకుండా ఉబ్బినట్టుగా వచ్చాయి కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కాస్త చల్లారనిద్దాం. ఇది చల్లారేలోపు పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. పాకం ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పై మరొక కడాయిని పెట్టుకొని 3/4 కప్పు వరకు బెల్లాన్ని గాని, పంచదారని గాని తీసుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్ లో ఉంచి బెల్లాన్ని కరగనివ్వాలి. దీంట్లో ఎలాంటి వాటర్‌ని యాడ్ చేయనవసరం లేదు. బెల్లం అంతా ఇలా కరుగుతూ ఉంటుంది కదా! ఇప్పుడు దీంట్లోని కొద్దిగా చిటికెడంతా ఇలాచీ పౌడర్‌ని ఫ్లేవర్ కోసం అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు బటర్‌ని గాని, లేదు కాస్త ఆయిల్‌నైనా, లేదు అంటే నెయ్యినైనా కూడా వేసుకోవాలండి. దీనివల్ల గ్లాసీగా బావుంటుంది చెక్కీలనేవి. కంప్లీట్‌గా ముదురుపాకం వచ్చేంత వరకు బెల్లాన్నయితే వేడి చేసుకోవాలి. చూసారు కదా! ఇలా సౌండ్ రావాలన్నమాట. పట్టుకుంటే విరిగేలా ఉండాలి. ఇప్పుడు దీంట్లోని మనం వేయించి పెట్టుకున్న నువ్వులనైతే వేసుకొని ఒక్కసారి మొత్తం అంతా పాకం నువ్వులకి పట్టేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారక ముందే చెక్కీలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం చపాతీ కర్రకి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ కర్రతో ఈ విధంగా మొత్తం అంతా సమానంగా ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేయడం వల్ల చపాతీ కర్రకైతే అంటుకోకుండా చక్కగా మనం ఒత్తుకోవచ్చు. ఒకవేళ అలా ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఏదైనా బటర్ పేపర్ని పైన పెట్టుకొని ఒత్తుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మనకు కావాల్సిన సైజులోని ఈ విధంగా చాక్తోని కటింగ్ అయితే చేసుకోవాలండి. లైట్గా కట్ చేసుకుంటే తర్వాత చల్లారిన తర్వాత చెక్కీలు అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి. చూసారా? చూడడానికి ఎంత గ్లాసీగా ఉన్నాయో. బెల్లం పాకం ప్రిపేర్ చేసినప్పుడు కాస్తంత నెయ్యిని కానీ బటర్ని కానీ వేస్తే ఈ గ్లాసీనెస్ వస్తుందన్నమాట. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈజీగా ఇలా డిమోల్డ్ చేసుకోవచ్చు. చూసారా? ఈజీగా వచ్చేస్తున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కాల్షియం రిచ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే కాల్షియం ఎక్కువగా ఉండే ఈ నువ్వులు కన్జ్యూమ్ చేయడం వల్ల చాలా హెల్ప్ అవుతుందండి. బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుందన్నమాట. చూసారా? గ్లాసీగా అచ్చం స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలాగే ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చాయా? ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయి అన్నది షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి.